సైన్స్కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో కిమ్స్ శిఖరా హాస్పిటల్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాబోయే కాలాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుందని, మన ఆస్తి ఎంత అని కాదు, మన దగ్గర ఎంత డేటా ఉందని ఆలోచించాలని చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీతో సామాన్య వైద్యులు కూడా అద్భుతంగా ఆపరేషన్లు చేయవచ్చని సీఎం సూచించారు. నేను మాట్లాడింది ఐటీ మాట్లాడారు. ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం.